సిపిఐ నారాయణ గారు తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బట్ మనం అంగీకరించాల్సినటువంటి విషయాలు కూడా. ఆయన ఏమంటారు అంటే, ఐబొమ్మ రవి లాంటి తెలివైన వాళ్ళు, హిడ్మా లాంటి పోరాట యోధులు ఈ వ్యవస్థల దోపిడీకి వ్యతిరేకంగా, ఈ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి తిరగబడ్డటువంటి వ్యక్తులని. అవును, నేను కూడా సినిమా థియేటర్లకు పెట్టి అంతంత డబ్బులు ఏడబెట్టి పోదామని ఐబొమ్మలో ఫ్రీగా నేను కూడా సినిమాలు చూశాను అని చెప్పి నారాయణ గారు కామెంట్స్ చేసుకుంటూ, ఈరోజు మీరు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే, లేకుంటే ఎవడో చెప్పినట్లు ఐబొమ్మ రవిని ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి అంటే 100 మంది ఐబొమ్మ రవిలు పుట్టుకొస్తారు. ఈరోజు హిడ్మాను చంపేసి సంబరపడిపోతున్నారేమో, 100 మంది హిడ్మాలు, 1000 మంది హిడ్మాలు పుడతారు. వ్యవస్థలో లోపాలు పెట్టుకొని వ్యవస్థ ప్రజలను దోచుకుంటూ ఉంటే, ఈ మాఫియాలు ప్రజలను దోచుకుంటూ ఉంటే ప్రభుత్వాలు మద్దతు ఇవ్వడం ఏంటి? సిగ్గులేనితనం కాకపోతే. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి సినిమా మాఫియా చెప్పుకొని ప్రజల దగ్గర వచ్చి అడుక్కు తింటున్నారు. టికెట్లు పెంచుకుంటాం, అది చేసుకుంటాం, అడుక్కు తింటున్నారు. ఉరి తీయాల్సింది రవిని కాదు, ఎన్కౌంటర్ చేయాల్సింది ఐబొమ్మ రవిని కాదు. ఈ మాఫియాను ఉరి తీయండి, ఈ మాఫియాను ఎన్కౌంటర్ చేయండి. వ్యవస్థల్లో లోపాలు ఈ విధంగానే ఉంటే, డొల్లతనం ఈ విధంగానే ఉంటే తిరుగుబాటు అట్లనే వస్తుంది. ఫ్యాక్టు. అయితే ఈరోజు ఏదో తిరుగుబాటు అణచివేద్దామనో, మన దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, తుపాకీ గురి పెడదాం, లేకుంటే ఇంకో విధంగా భయపెడదాం అనుకుంటే అదంతా కుదరని పని. వ్యవస్థలు యాక్చువల్గా ఎప్పుడు కూడా ఏదో వ్యక్తుల చేతుల్లో బందీలుగాను, వనరులన్నీ ఎప్పుడూ కార్పొరేట్ల చేతుల్లోనో బందీలుగానే ఉంటే అది ఎప్పటికీ నిలబడదు. ప్రజల్లో ఏదో ఒక దగ్గర తిరుగుబాటు రాకుండా ఉండదు. సినిమా పరంగా రవి లాంటి వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు ఎంచుకొని ప్రజలకు మేము మేలు చేయాలనుకుంటారు. హిడ్మా లాంటి పోరాట యోధులు వాళ్ళ వేని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. ఈరోజు ఒక బుల్లెట్ హిడ్మాను నేల కొరిగేసింది అని చెప్పి కాల్చిన వాళ్ళు సంబరపడుతున్నారేమో. ఒక సంఖ్యలు రవిని లోపలేసాము, ఐబొమ్మ రవిని అని చెప్పి సంబరపడుతూ ఉన్నారేమో. లోపాలు సరిదిద్దుకోకపోతే నారాయణ గారైనా అదే చెబుతారు, నేనైనా అదే చెబుతాం, మీరైనా అదే చెప్పాలి. ఎందుకంటే అది వాస్తవం. నిజంలాగే ఉంటుంది. ఎవరు చెప్పిన ఎక్కడికి పోయినా అదేం మారదు కదా.